కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత, ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కొన్ని గంటల్లోనే జరగబోతున్నాయి. తెల్లారితే ఈ అసెంబ్లీ సమావేశాలు సాగుతాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వబోతుండడం అతిపెద్ద సంచలనంగా మారుతోంది. అదే టైంలో ఏదైతే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయి తన భార్యను అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో వెళ్ళిపోయి మళ్ళీ సీఎం గానే వస్తానని ఛాలెంజ్ చేశారు చంద్రబాబు. అట్లాగే ఆయన మళ్ళీ సీఎం గానే వచ్చారు. ఇది ఒకటి రైతు. మూడోది అతిపెద్దది జగన్మోహన్ రెడ్డి. కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే అవతల వాళ్ళకి అంత ఉదార స్వభావం ఉండదు రాజకీయాల్లో. జగన్ ఆ ప్లేస్ లో ఉన్నా ఇస్తారా ఎవరికి చెప్పలే. సో అట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకి అగెనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో ఎంట్రీ అవబోతున్నారు. ఈ మూడు పెద్ద అంశాలతో పాటుగా ఇంకా రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వారు, అంబటి రాంబాబు లాంటి వారు, వల్లభనేని వంశీ లాంటి వారు, పేర్ని నాని లాంటి వారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో మనం వాళ్ళని చూడలేం ఇక మీదట. అంటే వాళ్ళందరూ ఓడిపోయారు. అత్యంత దారుణంగా ఓడిపోయినటువంటి సిచ్యువేషన్. సో స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని కూడా అత్యంత దారుణంగా ఓడిపోయినటువంటి. సో కంప్లీట్ గా ఒక కొత్త అసెంబ్లీని మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూడబోతున్నాం. వైసీపీ వైపు 164 మంది కూర్చుంటారు. టీడీపీ వైపు, టీడీపీ కూటమి వైపు 164 మంది కూర్చుంటారు. యువతల 11 మంది మాత్రమే, జగన్ కాకుండా ఇంకో 10 మంది మాత్రమే మీకు వైసీపీ వైపు కనిపిస్తారు. అయితే వాళ్ళకి ప్రత్యేక హోదా తీసుకునేటువంటి అవకాశం అయితే టెక్నికల్ గా లేదు. కానీ మరి ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరం. అయితే ఈ నేపథ్యంలో అన్న నువ్వు వెళ్ళొద్దు, అసెంబ్లీ సమావేశం చాలా దారుణమైనటువంటి అవమానాలు చేస్తారు నిన్ను అనేసి వైసీపీ శ్రేణులు కానీ, వైసీపీకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, సీనియర్ మోస్ట్, ఆయన జగన్ సలహా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వెళ్ళొద్దు అసెంబ్లీ సమావేశం, కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దాం, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం, స్టార్టింగే కాబట్టి ఫుల్ గా రెచ్చిపోతారు, కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి వేరే రీజన్స్ చూపించి నెమ్మదిగా వెళ్దాం అనేసి తీవ్రమైనటువంటి సలహాలు ఇస్తున్నప్పుడు వైఎస్ భారతి తెర మీదకి వచ్చి లేదు లేదు అట్లా కాదు బావా, అంటే ఆవిడ బావా అని పిలుస్తారు తన హస్బెండ్ ని. సో ఆమె ఏమన్నారంటే లేదు బావ నువ్వు వెళ్ళాలి, వెళ్ళటం వల్ల ఏంటంటే ఆ ప్రజలకి, ముఖ్యంగా వైసీపీ కేడర్ కి నువ్వు ఎక్కడ తగ్గలేదు, ఒక బలాన్ని ఇచ్చిన వాడు అవుతావు. ముఖ్యంగా ఈవీఎం మెషిన్ ఒకటి పట్టుకెళ్ళి దాన్ని ఏ రకంగా హ్యాక్ చేయొచ్చు అనేది అసెంబ్లీ గేటు బయట నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కనుక హైలైట్ చేయగలిగితే ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఈవీఎం ద్వారానే వాళ్ళు గెలిచారు అంటే వీళ్ళు నమ్ముతున్నారు కదా, అందుకని ఆవిడ అట్లా చెప్పినట్టుగా అనమాట. చంద్రబాబు గెలవడానికి పవన్ కళ్యాణ్కి ఏంటి ఆదరణ మెజారిటీ ఏంటి, అసలు మంగళగిరిలో నారా లోకేష్ ఏంటి 90,000 మెజారిటీ ఏంటి, అసలు ఛాన్సే లేదు. ఇదంతా కూడా ఈవీఎం గోల్మాల్ జరిగింది. ఖచ్చితంగా నువ్వు ఈ విషయాన్ని ఈవీఎం మిషన్ తీసుకెళ్లి మరి అసెంబ్లీ గేట్ బయట అయినా సరే కూర్చొని ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయాలి, నిజానిజాలు ప్రజలకు చెప్పాలి, తద్వారానే నేషనల్ మీడియా పరంగా కూడా ఈ విషయం హైలైట్ అవుతుంది అనేసి భారత్ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తున్నారు. సజ్జలు చెప్పింది చేయాలా, భారత్ చెప్పింది చేయాలా అనేది ఆలోచిస్తున్నారు. సో ఏది బెటర్ ఐడియానో మీరు కామెంట్ చేయండి. సజ్జల ఐడియా బెటర్ అయితే సజ్జల అని, లేదు భారత్ చెప్పింది బాగుందంటే ఆవిడ చెప్పింది సో భారతీయ ఐడియా అని మీరు జస్ట్ కామెంట్ చేయండి. జగన్ ఏ నిర్ణయం తీసుకోవాలో కొన్ని గంటలే టైం ఉంది కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి.